విడాకుల బాటలో నజరియా, సో దానికి రిప్లై ఇచ్చిన సమంత. సో ఫహద్ ఫాజిల్, నజరియా ఈ కాంబినేషన్ ఎంతోమందికి తెలుసు అనమాట. వీళ్ళిద్దరూ చాలా క్రేజీగా ఎంతో మంచి కాంబినేషన్గా పేరు తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరు కూడా సినిమాల్లో బిజీగా ఉంటూ వీళ్ళ లైఫ్ని కూడా చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. దాదాపు వీళ్ళిద్దరికి 15-16 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా చాలా బాగా అన్యోన్యంగా ఉంటారని చెప్పి అందరూ మాట్లాడుకుంటారనమాట. అయితే నజరియా హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేస్తూ తెలుగులో అయితే మన న్యాచురల్ స్టార్ నాని గారితో అంటే సుందరానికి సినిమాలో కనిపించి అందరినీ మెప్పించిందని చెప్పాలి. సో ఒక్క సినిమాతోనే తన దైన శైలిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంది. సో అంతకుముందు రాజారాణి సినిమాతో తెలుగులోకి అయితే పరిచయం అయింది, కానీ పూర్తి తెలుగు సినిమా అయితే అంటే సుందరానికితోనే చేసింది. సో తర్వాత ఇంకేం సినిమాలు తెలుగులో చేయలేదు, కానీ మలయాళంలో మాత్రం వరుస బ్లాక్ బస్టర్స్తో దూసుకుపోతుంది. సో మలయాళంలో ఈ క్రేజ్ మామూలుగా లేదనమాట. సో అది లాస్ట్గా సూక్ష్మదర్శిని అనే సినిమాతో ఒక మంచి హిట్ అయితే కొట్టిందనమాట. సో అప్పటి నుంచి కూడా ఆవిడ ఎటువంటి ఒక దాదాపు 2 నెలలుగా ఎవరి కాల్స్ రిసీవ్ చేసుకోకుండా, ఎవరితోనూ ఫోన్లు మాట్లాడకుండా, ఎవరికి మెసేజెస్ పెట్టకుండా, ఎవరికి రియాక్ట్ అవ్వకుండా ఉందంట. సో మరి దాని గురించి అందరూ కూడా ఆరాధిస్తున్నారు సోషల్ మీడియాలో, నజరియా ఎందుకు యాక్టివ్గా లేదని చెప్పి. సో దాని గురించి అయితే ఆవిడ ఒక మెసేజ్ పెట్టారనమాట, ఒక లేఖ రాస్తూ. సో నా అభిమానుల్ని నేను ఇన్ని రాలుగా కలవనందుకు, సో నా డైరెక్టర్స్కి వీళ్ళందరికీ రిప్లైని ఇవ్వనందుకు, సో తోటి యాక్టర్స్తో సరిగ్గా మాట్లాడినందుకు నన్ను క్షమించాలి, నేను కొంచెం డిప్రెషన్లో ఉన్నాను, సో నా మనసుకి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటూ ఆవిడైతే లేఖ రాశారనమాట. సో దానికి సమంత గారు అయితే కింద లవ్ సింబల్ కూడా పోస్ట్ చేశారు మెసేజ్లో. సో మరి అసలు నజరియా గారికి ఏమైంది, సో ఆవిడ ఏమైనా బ్రేకప్ అవుతున్నారా అంటూ చాలామంది అయితే కథనాలు రాస్తున్నారు. సో మరి ఇప్పుడు దాకా లేనిది ఆవిడకి డిప్రెషన్కి కారణం ఏంటి. సో మరి అటు ఫహద్ ఫాజిల్ గారు కూడా ఆయన సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. పుష్ప 2తో మొత్తం నేషనల్ వైడ్గా ఆయన్ని మొత్తం సినిమాలో అందరూ చూశారనమాట. సో మంచి సక్సెస్ అయితే కొట్టారు. సో మరి ఫహద్ ఫాజిల్, నజరియా విడిపోతారంటూ ఆవిడ రాసిన లేఖ కింద చాలామంది అయితే భావిస్తున్నారు. సో మరి ఆవిడ డిప్రెషన్కి కారణం వాళ్ళిద్దరి బ్రేకప్ అయినా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయా అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు అనమాట. సో మరి దీనికి ఫుల్ రీజన్, దానికి అసలు ఆవిడ ఎందుకు డిప్రెషన్లో ఉందని మళ్ళీ ఆవిడే చెప్తేనే బాగుంటుంది. ఆవిడ అది కూడా చెప్పారు, త్వరలోనే నేను మరి కాస్త నేను ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళానని చెప్పి దానికి రీజన్ చెప్తాను అని చెప్పి కూడా చెప్పారనమాట. సో మరి ఇప్పుడు సమంత గారు కూడా కింద లవ్ సింబల్ పెట్టడంతో సో వీళ్ళకి ఇంకా మధ్య అర్థమైపోయింది జనాలకి, ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళింది కేవలం ఆవిడ భర్తతో దీనివల్ల డిస్టర్బెన్సెస్ వల్లే అని చెప్పి. సో మరి ఫహద్ ఫాజిల్ గారు అట్లా ఉంటారా అంటే మరి ఆఫ్ స్క్రీన్లో ఆయన ఎలా ఉంటారనేది ఎవరికి తెలియదు. సో మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందని వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బయట పెడితే తప్ప, సో లేదా వాళ్ళిద్దరు కలిసి ఎలా అయితే విడాకుల గురించి మధ్యన ఒక లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది, ఇద్దరు ఏదన్నా బ్రేకప్ స్టేటస్లు పెట్టడం, సో అదేవిధంగా పెడతారా అని చెప్పి కింద ఫ్యాన్స్ అయితే రకరకాలుగా చర్చలు చేసుకుంటున్నారు. సో మరి చూడాలి నజరియా గారు దీనిపైన ఇంకేమైనా క్లారిటీ ఇస్తారా, లేకపోతే ఇంకా అలా ఫ్యాన్స్ రూమర్స్కి దాడిస్తారా అని చెప్పి.